బెనిఫిట్ షోలు గతంలో చారిటీ కోసం వేసేవారు, ఇప్పుడు నిర్మాతల కోసం వేస్తున్నారన్న బండారు. బెనిఫిట్ షోలను రద్దు చేయాలన్న విష్ణుకుమార్ రాజు. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. మరోసారి విష్ణుపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు. అన్నతో పాటు 6గురిపై కంప్లైంట్. స్థానిక సంస్థల్లో 34% కోటా కోసం పోరాటం. నామినేటెడ్ పోస్టుల్లోనూ కోటా అమలు. బీసీ వెల్ఫేర్ పై సమీక్షలో చంద్రబాబు నిర్ణయాలు. కాంగ్రెస్ పాలనలో నేరాలు 41% పెరిగాయి. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే రేవంత్ మార్క్ పాలన. వరంగల్ ఆసుపత్రి పనులు సాగడం లేదన్న హరీష్. చెరువుల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం. సంబంధిత శాఖలతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశం. ఓఆర్ఆర్ సమీపంలోని చెరువులను పరిశీలించిన రంగనాథ్. చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధానిలో పలు నిర్మాణాలకు అనుమతి. 47,000 కోట్ల రూపాయల పనులకు ఆమోదముద్ర. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. జనవరి 8న అనకాపల్లి జిల్లాకు మోదీ. జిల్లాలో మరో 3 కేంద్రీయ విద్యాలయాలు. నక్కపల్లిలో మరో ఫార్మాసేజ్ వస్తుందన్న ఎంపీ. కడపలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే. మేయర్కు ప్రజా సమస్యలు పట్టవన్న మాధవిరెడ్డి. 54 అంశాలను చర్చించకుండా ఓకే చేశారని ఆరోపణ. అసదుద్దీన్ కు యూపీ బరేలీ కోర్టు నోటీసులు. లోక్సభలో పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు. జనవరి 7న కోర్టుకు హాజరు కావాలని నోటీసులు. ఈ ఏడాది సైబర్ నేరాలు 18% పెరిగాయి. 1,14,000 ఫిర్యాదులు వచ్చాయన్న శిఖా గోయల్. 1,866 కోట్ల ఫ్రాడ్, 176 కోట్ల రీఫండ్. డ్రగ్స్ వాడితే చర్యలు తప్పవు. న్యూ ఇయర్ వేడుకలపై రాచకొండ సిపి వార్నింగ్. తనిఖీలుంటాయన్న సుధీర్ బాబు. అడవి ఆముదం కాయలు తిన్న పిల్లలు. 8 మంది విద్యార్థులకు అస్వస్థత. భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స. నిన్న రాత్రి కారు ఢీకొని 2 మృతి. న్యాయం జరగలేదని వినుకొండలో ఆందోళన. ఒకరు పెట్రోల్ పోసుకోవడంతో ఉద్రిక్తత. 3 రోజుల పాటు దక్షిణ కోస్తాకు వర్ష సూచన. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. పోర్టుల్లో కొనసాగుతున్న 3వ నెంబర్ హెచ్చరిక. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్న బెనగల్ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దర్శకుడు. స్కూళ్లలో నో డిటెన్షన్ పద్ధతి రద్దు. 5 నుంచి 8వ తరగతి వరకు ఉత్తీర్ణత తప్పనిసరి. ఫెయిల్ అయిన వాళ్లకు 2 నెలల్లో మళ్లీ పరీక్షలు. రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలనే కుట్రలు. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ ఆరోపణలు. బాధిత దళిత కుటుంబానికి పరామర్శ. ఢిల్లీలో మహిళా సమ్మాన్ స్కీమ్ ప్రారంభం. ప్రతి మహిళకు నెలకు 1,000 రూపాయల సాయం. గెలిస్తే 2,100 రూపాయలకు పెంచుతామన్న కేజ్రీవాల్. ఏడాదిన్నరలో 10 లక్షల జాబులు ఇచ్చామన్న మోదీ. పరీక్ష దరఖాస్తులపై 18% జీఎస్టీ వేశారన్న ప్రియాంక. కుండు మీద కారం చల్లారని విమర్శలు.